భద్రాచలం వచ్చానండి అనుకోకుండాను. కానీ భద్రాచలం వచ్చానంటే శ్రీరామ వారిని సీతమ్మ తల్లిని దర్శించేసుకుంటూ వెళ్ళాం కదా. ఇది ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరిగే ప్లేస్ అండి ఇది. తర్వాత నా వెనక భాగంలో చూస్తున్నది సీతారాముల టెంపుల్ అండి ఇది. గుడి ముందే మనకి ప్రతి సంవత్సరం శ్రీరామచంద్రుడిది సీతమ్మ తల్లిది కళ్యాణం జరుగుద్ది కదండి. ఈ కళ్యాణ ప్రాంగణం మిగతా టైంలో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. గేట్ వేసారండి, పక్క నుంచి మటుకు దారి ఉంది, వెళ్తున్నాను నేను. దీన్ని పరిశుభ్రంగా ఉంచారండి, నీట్గాను. ఇదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే కళ్యాణ మండపం పాట. అందులోనే శ్రీరామచంద్రుడిది సీతమ్మ తల్లిది కళ్యాణం జరుగుద్దండి. ఆ రోజు విపరీతమైన పోటీ ఉంటుంది ఈ భక్తులతోటి. ఇదంతా ఈ బారిగేడ్లు కట్టేసి ఇలా సెట్ చేసి అదిగోండి ఈ ప్రాంగణం అంతా చూడండి. దూరంగాను ఆ షట్టర్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత జనాల్ని ఈ బారిగేడ్లోకి ఇచ్చిపెడతారండి. ఇదంతా ఫుల్ అయిపోతుంది. అబ్బో ఆ రోజు చూడాలి, చాలా విపరీతంగా జనంతో కిక్కిరిసిపోయి ఉంటుందండి ఇదంతా. ఈ మండపంలోనే సీతమ్మ తల్లిది శ్రీరామచంద్రుడిది కళ్యాణం వైభవంగా జరుగుతుందండి. ఆ రోజు లైటింగ్ తోటి చాలా ఆనందంగా భక్తులందరూ చూస్తూ ఆనందపడతారండి. ఇదిగో చూడు, ఇదే మండపం. ఇందులోనే అలంకరణతో చాలా బాగా చేస్తారండి.